ప్రభుత్వం విద్య కోసం అన్ని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి కేజీబీవీ పాఠశాలలను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని జ్ఞానాన్ని సంపాదించాలని తెలిపారు. వ్యవస్థలో మార్పు రావాలని 2009-2014 మధ్యలో ఆర్ఫాన్ సెమీ ఆర్ఫాన్ కొరకు కస్తూరిబా పాఠశాలల్ని అదేవిధంగా మండలానికి ఒక మోడల్ స్కూల్ను 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉండే విధంగా ప్రారంభం చేసుకున్నాం. దాని తదుపరి ఈరోజు ప్రభుత్వం పక్షాన దాదాపు 25,000 పాఠశాలలు ఇలా ఈ విద్యా సంవత్సరానికి ప్రారంభించుకున్న ఈ సందర్భంలో తెలంగాణలో వివిధ సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర పక్షాన శుభాకాంక్షలు. ప్రభుత్వం పక్షాన వారందరికీ భవిష్యత్తులో మంచి జరగాలని, ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా శ్రమపడేటువంటి ఒక శక్తి ఇవ్వాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. ప్రభుత్వం తరఫున పాఠశాలలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటుగా వాళ్లకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలను, డ్రెస్సులను, అదేవిధంగా మెనూ ఛార్జీలను కూడా పెంచి ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. నూతన అధ్యాపక నియామకాలు, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్సు, ఇంటర్నల్ ప్రమోషన్స్ ఇస్తూ అధ్యాపక వర్గం పూర్తి బాగా క్వాలిఫైడ్ అయినటువంటి ఈ యొక్క టీచింగ్ స్టాఫ్ అంతా కూడా పిల్లలు మీపై విశ్వాసం ఉంచి ఈ పాఠశాలలకు వస్తున్న సందర్భంగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించినటువంటి తీర్చిదిద్దే విషయం లోపల కొంత బాధ్యతగా కష్టపడాలని వారందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే తల్లిదండ్రులతో పాటుగా మాతృదేవోభవ పితృదేవోభవ అని ఆచార్య దేవుని గౌరవించేటువంటి ప్రధానమైనటువంటి ఒక నోబెల్ ప్రొఫెషన్లో ఉన్న మీరు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో పునర్వైభవం రావాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి అనేక మంది మాలాంటి వాళ్ళని కూడా ఇలా ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భం. కొత్త అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనకి స్టేట్ వైడ్ మొత్తం కూడా ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అవుతుంది. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు మళ్ళీ స్కూల్స్కి యాక్టివ్గా వస్తూ ఉన్నారు. ఇందులో మనకి బడిబాట కార్యక్రమంలో ఆల్రెడీ మనము పేరెంట్స్ని మోటివేట్ చేయటము, అదేవిధంగా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నవారు లేదంటే ప్రైవేట్కి వెళ్తున్న వారందరినీ కూడా మోటివేట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్కి రావాల్సిందిగా కూడా ఆల్రెడీ కోరున్నాము. చాలామంది కూడా అడ్మిషన్స్ చేయించడానికి కూడా ముందుకు వచ్చారు. మనం గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీ బుక్స్, యూనిఫామ్స్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనేది కూడా పేరెంట్స్ అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించిన అందరికీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి వారికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పుకున్నాం. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మనకి స్కూల్స్ రీఓపెన్ అయ్యే ముందే ఆల్రెడీ వాళ్ళకు ఉన్న అవసరాలన్నీ కూడా మనం తీసుకొని ఆ వర్క్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇంకెక్కడైనా చిన్న చిన్న అవసరాలు కానీ ఇంకేమన్నా ఉంటే కూడా తప్పకుండా వాటిని కూడా తీసుకొని త్వరలోనే శాంక్షన్ చేస్తాము. ఈ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి టీచర్స్ అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తాం.